అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న కామెంట్స్కి ప్రతిరోజు మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మీ అందరి జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదాలు ప్రభు అనుగ్రహించుతారు గాక. ఆమేన్. ఒక చిన్న విన్నపం, మీరు ఎక్కడికి వెళ్ళినా దయచేసి ఏ ప్రాంతంలో ఉన్నా క్షేమంగా ఉండండి, క్షేమంగా ప్రయాణం చేయండి. అలాగే మీరు ఏ ప్రాంతానికి అయితే వెళ్తున్నారో దయచేసి ఇంట్లో ఇంటిమేట్ చేసి కుదిరితే లైవ్ లొకేషన్ పెట్టుకొని వెళ్ళండి. సో మీరు ఎక్కడున్నా క్షేమంగా ఉండాలని ఒక సేవకుడికి చిన్న సలహా చెప్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు చాలామంది ప్రార్థన రిక్వెస్ట్లు చూస్తూ ఉంటే వారు ఎన్నో సమస్యల మధ్యన, శోధనల మధ్యన ఉన్నారు. ఎన్నో కోల్పోయారు కదా. సంతోషాన్ని కోల్పోయారు, జ్ఞానాన్ని కోల్పోయారు, ఆరోగ్యాన్ని కోల్పోయారు. పిల్లలు మన దగ్గర బాగుంటారు అనుకున్నాం, పిల్లలను కూడా కోల్పోయాం. ఎన్నో శోధనల మధ్యన ఇరుక్కుపోయాం. కొన్నిసార్లు అంటారు కదా, అయ్యా 5 సంవత్సరాల క్రితం నేను చాలా బాగుండేవాడిని అయ్యా, 5 సంవత్సరాల క్రితం నేను చాలా సంతోషంగా ఉండేదాన్ని అయ్యా, కానీ ఇప్పుడు అదేమీ లేదు, సమాధానం లేదు, దుఃఖం తప్ప మరేమీ లేదయ్యా. నా బిడ్డలు ఎదిగితే వారిని చూసి సంతోషపడదాం అనుకున్నాను, కానీ వారు ఎదిగిన తర్వాత ఆ సంతోషం నా బ్రతుకులో లేదయ్యా అని చాలా కుటుంబాలు కోల్పోయిన వాటి కోసం పదే పదే ఆలోచిస్తున్నారు. నిజమే, ఏదన్నా మనం ప్రేమించేది దూరమైనా, మనం ఆశపడేది మనం కోల్పోయినా హృదయానికి ఎంతో బాధ. అలా అయితే యోబు గారి చాలానే కోల్పోయారయ్యా. కానీ యోబు జీవితంలో నాకు చాలా అద్భుతంగా నచ్చిన మాట ఏంటి తెలుసా? యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ మాట మనం చదవగలిగితే, మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను, మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. యోబు గారు శ్రమలో ఉండేటప్పుడు, వ్యాధిలో ఉండేటప్పుడు, బాధలో ఉండేటప్పుడు, హృదయమంతా దుఃఖము కన్నీటితో నిండిపోయినప్పుడు కూడా యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేశారు. ఈరోజు నేను ఎందుకంటున్నాను చెప్పనా? మనందరం మన సమస్యల కోసమే ప్రార్థన చేస్తున్నాం, మనందరం మన వ్యాధుల కోసమే ప్రార్థన చేస్తున్నాం, మన కుటుంబాలు, మన వ్యాపారం, మన బిడ్డలు అంతా మన కోసమే చేస్తున్నాం. ప్రియ సంగమా, మన కోసం చేయడం తప్పేమీ కాదు, చెయ్యాలి. కాకపోతే ఒక మాట చెప్తాను, ఇతరుల కోసం ఎప్పుడైనా మనం ప్రార్థన చేశామా? చేస్తే ఆ ప్రార్థన ఎప్పుడు వృధాగా పోదయ్యా. యోబు తన శ్రమలో ఉన్నప్పుడు తన స్నేహితుల కోసం ప్రార్థన చేశారు. ఈరోజు నేను అంటాను, మనము 2 అంతల దీవెనలు పొందాలన్నా, మనం కోల్పోయినవన్నీ ప్రభు మనకి తిరిగి ఇవ్వాలన్నా, 100 అంతల ఆశీర్వాదం మనం అనుభవించాలన్నా, సంతోషంగా మన కుటుంబాలన్నీ అడుగులు ముందుకేసుకుంటూ ప్రభుని ఉత్సాహంగా గణపరచాలన్నా అనేక మంది కోసం మనం ప్రార్థన చేయడం ప్రారంభిద్దాం. వ్యాధి బాధలు అనేక మంది ఉన్నారు, మరణకరమైన పరిస్థితులు చాలామంది ఉన్నారు, రకరకాల కుటుంబ సమస్యల మధ్య చాలామంది ఉన్నారు, మీ వీధిలో కూడా చాలామంది ఉన్నారు, మీరు చదువుతున్న ప్రాంతంలో మీ స్నేహితులు చాలామంది ఉన్నారు. వారందరి నిమిత్తం మీరు మోకలేసి ప్రార్థన చేయడం ప్రారంభించండి. నూతన ద్వారాలు ప్రభు మీకోసం తెరవడం ప్రారంభిస్తారు. ఈరోజు యోబు తన జీవితంలో గొప్ప ప్రార్థన చేశారు. 2 అంతల ఆశీర్వాదాన్ని, క్షేమస్థితిని దేవుడు మరలా వారికి ఇచ్చినట్లే ఈ వీడియో చూస్తున్న మనందరం అనేక మంది నిమిత్తం ప్రార్థన చేయడం ప్రారంభించిన తర్వాత దేవుడు మనందరి క్షేమస్థితిని ప్రభు మరలా మనకు దయచేదురుగాక. నువ్వు కోల్పోయిందంతా మరలా నీ ఇంట్లో కనిపించేలాగా ప్రభు చేస్తారు. మరలా అంతకు ముందు సంవత్సరాలు నవ్విన దానికన్నా ఈ సంవత్సరం మరింత ఎక్కువ సంతోషాన్ని ప్రభు మీ అందరికీ దయచేదురుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్.